నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మకర జ్యోతి దర్శనానికి ఆంక్షలు. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. తిరుపతి జిల్లాలో ఎన్నికలకు గురు శిష్యులు దూరం. తండ్రులను పక్కన పెట్టి తనయులకు అవకాశం. టెంపుల్ సిటీ తిరుపతిలో కోవిడ్ కలకలం. 20కి చేరిన కేసుల సంఖ్య, 1 మృతి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా. అయోమయంలో రోగులు. తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం. కానరాని ఆరోగ్య శాఖ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఆహ్వానించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఏపీలోనే కాదు, అండమాన్లోనైనా పనిచేస్తా అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కూతురు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామమని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. గారి కుమార్తె షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఢిల్లీలో. ఆ శుభ సందర్భంలో ఎప్పుడూ జరగలేదు. మరి తిరుపతి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర విపరీతంగా మరి దీపావళి కంటే ఎక్కువగా జరిగాయి ఈరోజు. మరి బాణసంచా కార్యక్రమం, మిఠాయిలు పంచుకున్నారు. నేను ఆమెని ఆహ్వానిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానికి ఆమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేదల పక్షాన నిలిచే జగనన్న ప్రభుత్వం మరో 10 కాలాల పాటు ఇలాగే కొనసాగాలని ప్రజలు ఆశీర్వదించాలని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి 3వ డివిజన్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు ఈ రోజున మళ్ళీ మైకులెత్తుకొని జగన్మోహన్ రెడ్డి పాలన వెళ్ళిపోవాలి అని ఊరు వాడా తిరుగుతున్నాడు. చెప్పిన మాటకు కట్టుబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల్లో గెలవటానికి కోసమని నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు, హామీలు ఇచ్చేటువంటి వ్యక్తి మోసగాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవటం కోసమని పథకాలు రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలవటం కోసమని పథకాలు ఇస్తాడు. ఇదే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా. చంద్రబాబు నాయుడు 1400 సంవత్సరాలు పరిపాలించి ఏమీ చెయ్యకుండా నిరూపించుకున్నాడు.
అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది నేను చేస్తున్నటువంటి మంచి పనులోనని అడుగడుగునా నిరూపించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం నేను 3,000 రూపాయల వరకు పెన్షన్ పెంచుతాను అన్నాడు, పెంచి తీరినాడు. ఇవన్నీ కూడా ఈ మంచి ప్రభుత్వం రావటం మూలంగా, జగనన్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పెత్తందారులను వ్యతిరేకించేటువంటి ప్రభుత్వం వచ్చినందుకే ఇంత గొప్పగా ఊరును అభివృద్ధి చేసుకున్నాం. 22 మాస్టర్ ప్లాన్ రోడ్స్. మనం ఎప్పుడు తిరుపతి ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అని మనం కల్లో కూడా ఊహించుకోలేదు. అటువంటి గొప్ప అభివృద్ధి మనం సాధించుకోగలిగామంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చనువ వల్ల, అట్లాగే మన అభిమాన నాయకులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి ఇంత అభివృద్ధి చెందింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ, మహానగరాలతో తిరుపతి నగరం పోటీ పడుతూ ఆధునీకరణ, సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న పలు కూడళ్లను, సిసి రోడ్లను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన విగ్రహాలను టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. నారాయణపురం సర్కిల్ దగ్గర ఒక మత్స్య బోట్ ఒకటి ఇనాగ్రేషన్, అది వాటర్ ఫౌంటైన్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా దోహదపడుతుందనేసి అక్కడ ఒక సర్కిల్ డెవలప్మెంట్ సుందరీకరణలో భాగంగా ఇవాళ మన తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సార్ ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఇక్కడ మహిళా యూనివర్సిటీ రాళ్ళపల్లి సర్కిల్ దగ్గర యోగాసనాలు ఒక థీమ్తో బ్యూటిఫికేషన్లో భాగంగా ఇక్కడ యోగాసనాల పోజ్ని కూడా సార్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ హెల్త్ కాన్షియస్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అంతా యూనివర్సిటీ చుట్టూ యూనివర్సిటీ, అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా కోవిడ్ తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో యోగా వల్ల ఖచ్చితంగా ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుందని మనందరికీ తెలుసు. సో మన తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడ్డాక దాదాపు ఈ 3.5 సంవత్సరంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ, అట్లాగే పట్టణ సుందరీకరణ చేయడంలోనూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తాయి. ఇటువంటి విగ్రహాలు ఇక్కడ పెట్టడం వల్ల, ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఇక్కడ ఉండడం వల్ల వారిలో కూడా చైతన్యం వచ్చి వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా వాళ్ళ దృష్టి సారించడానికి ఎంతో దోహదపడుతుందని, అదేవిధంగా ఇటువంటి విగ్రహాలు ప్రతి కూడళ్లలో పెట్టడం వల్ల వారి యొక్క మనో వికాసాన్ని కూడా పెంపొందిస్తూ వారి యొక్క ఆరోగ్య పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ చూపిస్తారని తెలియజేస్తూ, ఇటువంటివి ఇక్కడే కాక ప్రతి చోట కూడా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థుల్లో వారి యొక్క వికాసానికి పెంపొందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో తోపుడు బండ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారుల ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. అటు పాదచారులను, ఇటు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో గజం స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా ఆక్రమించుకోవడం పరిపాటైంది. ఆ ఆక్రమణలు నగరవాసులను పట్టి పీడిస్తున్నాయి. ఫుట్పాత్లతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పార్కింగ్ ప్రదేశాలను ఆక్రమించుకొని తోపుడు బండ్లను ఉంచి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనివలన వాహన చోదకులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా బైరాగి పట్టడిలోని బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ దగ్గర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆ రోడ్డు బాగా రద్దీగా మారింది. రెసిడెన్షియల్గా ఉన్న ప్రాంతం క్రమంగా కమర్షియల్ ఏరియాగా మారిపోయింది. దీంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఆ మార్గంలో ఏర్పడ్డాయి. అలాగే విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వీటికి తోడు బాబు జగజ్జీవన్ రామ్ పార్కు కూడా ఉంది. నిత్యం బిజీగా గడుపుతున్న జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి, కొంత ఉపశమనం పొందడానికి తల్లిదండ్రులు పిల్లలతో కలిసి పార్కుకు వస్తే వారి వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ప్రతిరోజు అక్కడి వాచ్మెన్తోనూ లేక తోపుడు బండ్ల నిర్వాహకులతోనూ గొడవ పడడం పరిపాటైంది. తిరుపతి నగరంకి నడిబొడ్డున ఉన్న ఈ పార్కుకి కేశవాయనగుంట, బైరాగిపట్టడ, సాయినగర్, ఎస్టీవీ నగర్, శ్రీనివాసపురం, పద్మావతిపురం నుంచి ప్రతిరోజు ఉదయం
సాయంత్రం 50 మంది నుంచి 100 మంది వరకు వాకర్స్ వస్తుంటారు. వీరు కాకుండా పిల్లలతో కలిసి సేద తీరడం కోసం తల్లిదండ్రులు కూడా వస్తుంటారు. వీరి వాహనాలను పార్క్ చేయడానికి అక్కడ స్థలం లేకపోవడంతో వాహనదారులు పార్క్ బయట ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్క్ చేసి వెళ్తుండడం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అక్కడే 2 కళాశాలలు కూడా ఉన్నాయి. సాయంత్రం కళాశాల వదిలితే ట్రాఫిక్ మరింత జటిలంగా మారుతోంది. తరచూ వాహన చోదకులు ఘర్షణలకు దిగడం, వాహనాలు ప్రమాదాలకు గురి కావడం మామూలైపోయింది. ఇప్పటికైనా అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఆక్రమణలను తొలగించి పార్కింగ్ సౌకర్యం కలిగించాలని పలువురు కోరుతున్నారు. టెంపుల్ సిటీలో కొందరు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా పోలీసులు గాని, కార్పొరేషన్ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వారి ఉదాసీన వైఖరి పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులకు, కార్పొరేషన్ అధికారులకు నెలవారీ ముడుపులు అందడం వల్లే వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సామాన్యులు రోడ్లపై బండ్లు ఆపితే జరిమానాలతో హడావిడి చేసే ట్రాఫిక్ పోలీసులకు ఈ ఆక్రమణలు కనిపించడం లేదా అంటూ పెదవి విరుస్తున్నారు. మన బైరాపేటలోని జగజీవనరావు పార్క్ అనేసి ఉంది. సాయంత్రం పూట వాకర్స్ కానీ తెల్లవారుపూట వాకర్స్ చిన్నపిల్లకాయలు సాయంత్రం పూట వచ్చి ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి అక్కడ వాకింగ్కి కానీ చిన్నపిల్లలు తీసుకొని ఆడుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రదేశంలో ముందర పార్కింగ్ చేయడానికి, బండ్లు పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా ఈరోజు వాళ్ళ బండ్లు, తోపుడు బండ్లు కానీ, అక్కడ పానీపూరి బండ్లు కానీ ఎక్కువైపోయాయి. ఈరోజు అక్కడికి వస్తున్న వాకర్స్కి కానీ, చిన్నపిల్లలు తీసుకొని వస్తున్న తల్లిదండ్రులకు కానీ ఈరోజు బండ్లు పార్క్ చేయడానికి కూడా స్థలం లేదు. అదేవిధంగా చూసుకుంటే మనం అక్కడే కానీ జూనియర్ కళాశాల కానీ, స్కూళ్ళు కానీ ఎక్కువ ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. సాయంత్రం పూట అయితే ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది, మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంది. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి అక్కడున్న తోపుడు బండ్లు కానీ, పానీపూరి బండ్లు కానీ తొలగించకపోయినా పర్లేదు, దాని పక్కన ఆయన జరిపి పెట్టుకొని పార్కింగ్ అక్కడికి వచ్చి జగజీవనరావు పార్క్ వస్తున్న వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కల్పించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. కుయ్ కుయ్ అనాల్సిన ప్రభుత్వ అంబులెన్స్లు కుయ్యో మొర్రో అంటుండడం వారికి కలిసొస్తోంది. రుయాలో ప్రైవేట్ అంబులెన్స్ దందా తారాస్థాయికి చేరింది. ఆసుపత్రిలోని మహాప్రస్థానం వాహనాలకు సుస్థి చేయడంతో విధిలేక పేద రోగులు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయిస్తున్నారు. రోగిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తీసుకువెళ్లాలన్నా, ఒకవేళ రోగి మృతి చెంది ఉంటే వారి గ్రామాలకు తీసుకెళ్లడానికి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. పగటిపూట వెళ్లవలసి వస్తే ఒక రేటు, రాత్రివేళ అయితే మరో రేటు, చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు మరో రేటు. రోగి ఆరోగ్య పరిస్థితి, బంధువుల ఆతృత, ఆందోళనను బట్టి ఒక రేటును ఫిక్స్ చేసి మరీ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దోపిడీ చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఎంత వసూలు చేయాలో ప్రభుత్వ నిబంధనలు ఉన్నా అవేమీ అమలు కావడం లేదు. ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళంతా కుమ్మక్కయి వేలల్లో దండుకుంటున్నారు. చేసేదేమీ లేక బాధితులు వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు. అంబులెన్స్ల దందాపై గతంలో పెద్ద వివాదమే చెలరేగింది. అప్పుడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఒక కమిటీ ఏర్పడి ధరలను నిర్ణయించి ధరల పట్టికని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ ధరలు అమలు కాలేదు. ఆ తర్వాత నుంచి అధికారులు ఈ విషయంపై చర్చించిన పాపాన పోలేదు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ల యజమానులు ఇష్టారాజ్యమైపోయింది. వీటన్నింటికీ 2 కారణాలుగా తెలుస్తున్నాయి. ఒకటి, మహాప్రస్థానం వాహనాలు ఆసుపత్రిలో సమయానికి అందుబాటులో లేకపోవడం. రెండవది, ఆసుపత్రిలోని కొందరు ఉద్యోగులే కాసుల కక్కుర్తి కోసం దళారులుగా మారుతున్నారు. కమిషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించేలా పరిస్థితులను కల్పిస్తున్నారు. దీంతో రోగులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చి అంబులెన్స్లో వెళ్లవలసి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ల దందాకు చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలని కోరుతున్నారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. రోజురోజుకు పరిశుభ్రత క్షీణిస్తోంది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో నగర వీధులన్నీ చెత్త కుప్పలతో పేరుకుపోతోంది. ఆధ్యాత్మిక నగరంలో పారిశుద్ధ్య కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు వెళ్లారు. దీంతో రోడ్లపై చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నగరంలోని 50 డివిజన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో చెత్త సేకరణ, కాలువలు శుభ్రపరచడం, వీధులు ఊడ్చడం వంటివి స్తంభించిపోయాయి. నగరంలోని ప్రధాన వీధుల్లో చెత్త పేరుకుపోయి దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంది.
దీనికి తోడు మరోవైపు కరోనా విజృంభిస్తుందన్న వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు. తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్కడ పడితే ఏ నగరంలో కావచ్చు, ఏ కాలనీలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త అక్కడే పడ్డాయి. కాబట్టి పారిశుద్ధ సమస్య చాలా ఎక్కువగా ఉంది తిరుపతిలో. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా మేల్కొని ఆ చెత్త సమస్యను, అలాగే మున్సిపాలిటీ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, అలాగే ఎలుకల బెడద చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఎలుకల వల్ల చాలా సమస్యలు కూడా తిరుపతిలో రావడం జరుగుతుంది. కాబట్టి ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేయాలనేసి తిరుపతి నివాసిగా నేను కోరుతున్నాను. అలాగే చెత్త చెదారం ఎక్కడైతే అక్కడ పడేయడం వల్ల ఆ స్మెల్కి అనేక రోగాలు, దోమలు ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి పారిశుద్ధ సమస్య ఎక్కువైంది. కాబట్టి ఈ సమస్యను మున్సిపాలిటీ అధికారులు వెంటనే సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజకీయాల్లో మార్పులు అనివార్యం. పార్టీ అభిష్టం మేరకు అందరూ నడుచుకోవాల్సిందేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా మీ మాదిరి ఒక ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము. అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నడిపామో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మంచి జరిగినా, చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిలిక జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తరగతి గదులే పునాదులని, వారి భవితకు బంగారు బాటలు వేసుకోవాలని 15వ డివిజన్ కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగి పట్టణంలోని ఎంజీఎం హైస్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు 15వ డివిజన్ కార్పొరేటర్ తూకివాకం శాలిని రెడ్డి, ఎన్ఆర్ఐ కొండా చంద్రమోహన్ సహకారంతో స్టడీ మెటీరియల్ వితరణగా అందజేశారు. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి బైరాగిపట్నంలోని ఎంజీఎం స్కూల్ నందు 10th క్లాస్ పిల్లలకందరికీ కూడా మేము స్టడీ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ గత సంవత్సరం కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా పిల్లల్ని ప్రోత్సహించడానికి, అలాగే మంచి చదువుకొని వాళ్ళు 10th కూడా ఉత్తీర్ణ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మాకు ముఖ్య స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే శ్రీ అభినయ్ రెడ్డి గారు, వాళ్ళు స్ఫూర్తితోనే మేము ఇటువంటి కార్యక్రమాలు కూడా పిల్లల కోసం ఎన్నో చేయడం జరిగింది. తిరుపతిలో కరోనా కలకలం రేపుతోంది. రుయా ఆసుపత్రిలో కోవిడ్ కేసులు 20కి చేరుకున్నాయి. గత గురువారం వైద్యులు నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షలో ఒక కేసు బయటపడిగా 7 రోజుల్లో ఆ సంఖ్య 20కి చేరింది. రుయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ పరీక్షా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో 16 మందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. వీరందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే ర్యాపిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని అనుమానితులుగా మాత్రమే గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా కోవిడ్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తామని ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ తెలిపారు. అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి నందు మన కోవిడ్కి సంబంధించి మనము 38 బెడ్లను రెడీ చేయడం జరిగింది. ఆ 38 బెడ్లో 15 బెడ్లు మనకు ఐసోలేషన్ కింద ఐడిహెచ్లో ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఎంఎం1 కూడా 24 బెడ్లని మేము ఐసీయూకి చేయడం, మామూలుగా కోవిడ్ కేర్కి చేయడం జరిగింది. అందులో 5 వెంటిలేటర్లు ఉన్నాయి. ఏ అవసరం వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా
మనం చేయడానికి రూయా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అన్ని రకాలుగా రెడీగా ఉన్నాము. ఆల్రెడీ మనకు 20 కేసులు అడ్మిషన్లో ఉన్నాయి. ఒక 2 కేసులు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యాయి. ఇంతవరకు ఎటువంటి ప్రాణాపాయ స్థితులు కానీ అలాగే డెత్లు కూడా ఇంతవరకు మన కోవిడ్కి సంబంధించి జరగలేదు. మనము ప్రజలందరూ చేయాల్సిన పని మామూలు మనం కోవిడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్క్ వేసుకోవడం, శానిటైజేషన్ వాడడం. రెండోది ఈ పెళ్ళిళ్ళు, ఈ సినిమా హాళ్ళు గుంపులుగా తిరగడం తగ్గించుకుంటే మంచిది. మనం ఆల్రెడీ కోవిడ్ 1 and 2 చూసాము. అలాంటిది ఇది కూడా. దీని గురించి ప్యానిక్ అవ్వనవసరం లేదు, ఎవరు భయపడిన అవసరం లేదు. ఎటువంటి సందేహాలు ఉన్నా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే రూయా హాస్పిటల్కి వస్తే ట్రయేజ్ కోవిడ్ సెంటరు మన మెడికల్ వార్డులో పెట్టడం జరిగింది. అక్కడ టెస్ట్ చేస్తారు. అక్కడే వార్డు కూడా ఉంది. అక్కడ ఎప్పుడు 2 డాక్టర్లు, 2 స్టాఫ్ నర్సులు, ఒక డిఈఓ, హౌస్ సర్జన్ ఎప్పుడు 24/7 ఉంటారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని సినీ హీరో శ్రీకాంత్ ఫ్యామిలీతో దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ హీరో శ్రీకాంత్ ఫ్యామిలీతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజెంట్ మన వైజయంతి లో ఛాంపియన్ అని ఒక మూవీ డిసెంబర్లో. టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2024 క్యాలెండర్స్, డైరీలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉంటూ భక్తులకు విశిష్ట సేవలను అందించాలని ఉద్యోగ సంఘం నాయకులకు భూమన సూచించారు. ఈ 2024 సంవత్సరానికి గాను ఈరోజు మా యొక్క అసోసియేషన్ డైరీని గౌరవనీయులు పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ డైరీని మా టీటీడీ ఉద్యోగస్తులతో పాటు అధికారులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మేము గతంలో 2023లో ఏదైతే ఎంప్లాయీస్ కోసం పోరాడామో, వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, అలాగే భక్తులకి చేసిన సేవలు కావచ్చు, అలాగే ఎంప్లాయీస్కి చేసిన సేవలు, ఇవన్నీ కూడా ఇందులో మేము పొందుపరుస్తూ ప్రతి సంవత్సరం దీన్ని ముద్రించడం జరుగుతూ ఉంది. ఇందులో మా యొక్క ముఖ్య అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు ఉంటాయి, సెలవుల పట్టికలు ఉంటాయి. ఇలా అన్నీ కూడా ఈ డైరీలో వచ్చే విధంగా మేము ప్రతి సంవత్సరం డిజైన్ చేసి ఉద్యోగస్తులందరికీ, అధికారులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మన భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద ఈ యొక్క డైరీని ఆవిష్కరించాం. కంటి చూపు లోపించి అభాగ్యులకు దారి దీపంలా బ్రైలీ లిపి మారింది. బ్రైలీ లిపి రూపశిల్పి అయిన లూయిస్ బ్రైలీ జయంతి వేడుకలు జరుపుకోవాలంటే తిరుపతిలోని అంధ విద్యార్థులు దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. 2019 నుంచి ప్రతి ఏటా జనవరి 4వ తేదీని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రభుత్వ అంధ శరణాలయాలకు లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలకు ₹1,00,000 చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే తిరుపతి శివజ్యోతి నగర్లోని అందుల శరణాలయంకు కేవలం 10,000 లేక 15,000 మాత్రమే శరణాలయంకి అందుతుందని, ఆ నిధులు కూడా వస్తుందో లేదో తెలియని పరిస్థితిని అంధ విద్యార్థులు వాపోతున్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి, వర్ధంతి వేడుకలకు దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని లూయిస్ బ్రెయిలీ జయంతి, వర్ధంతి వేడుకలు ఘనంగా జరపాలని అందులు కోరుతున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినం తమకు ఓ పండుగ లాంటిదని, ఆ రోజు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 215వ లూయి బ్రెయిల్ బర్త్డే యానివర్సరీ చేస్తున్నాము. అయితే ఇక్కడ హోమ్లో చాలా సమస్యలు ఉన్నాయి. నా రూమ్లో ఉండడానికి కానీ కనీస అవసరాలు కూడా కొన్ని ఇంకా కావాల్సి ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఈ ఫంక్షన్కి కూడా వస్తుంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లము ఇక్కడ దోమలు, చుట్టూ దోమలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ సౌకర్యం కావాలి. అన్నము పెడుతున్నారు బాగానే, కాకపోతే కొంచెం ఇంకా బాగా ఉండాలని, అది ఉండాలనేది అందరూ అడుగుతున్న విషయం. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సరిగ్గా ఇంకా రావట్లేదని తెలుస్తుంది. ఇక్కడ హాస్టల్లో కూడా సమస్యలు ఉన్నాయి.
చాలా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఇంకా జరగడం లేదు. అధికారులను అడిగినా కూడా మేము ఫండ్స్ పెట్టాము, ఇంకా రావడం లేదు అంటున్నారు. అవి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియే. 3 పూట్ల అన్నం అయితే పెడుతున్నారు. కొంచెం ఇంకా నాణ్యతగా ఉంటే ఇంకా మంచిగా బాగుంటుంది. దాంట్లో భాగంగా హాస్టల్లో మాకు గవర్నమెంట్ హాస్టల్లో ఈ ఫంక్షన్ జరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి కూడా మేము ఆశించేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ లూయిస్ బ్రెయిలీ గారికి సంవత్సరానికి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ₹1,00,000 ఇస్తున్నాము. ప్రతి జిల్లాకి మన ఫంక్షన్ జరుపుకోండి అంటున్నారు. కానీ ఆ ₹1,00,000 అనేది కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి ఎటువంటి సహకారాలు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి అమౌంట్ అనేది బడ్జెట్ రావడం లేదు. ప్రతి జిల్లాలో ఇక్కడ ఈ జిల్లానే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇదే చెప్తున్నారు, బడ్జెట్ అనేది రావడం లేదు. వచ్చిన కాడికి 10,000 వస్తుంది, 20,000 వస్తుంది. అది ఎంతవరకు వాస్తవాలు అనేది కూడా తెలియడం లేదు. కాకపోతే దాతల సహాయంతోనే ఇట్లాంటి ఫంక్షన్లు జరుపుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ వారు ఖచ్చితంగా మాకు ఈ విధంగా సహాయం చేయాలి. రెండో విషయం ఏమంటే హాస్టల్లో ఈ పెన్షన్లు మాకు 3,000 అనేది ప్రభుత్వం గవర్నమెంట్ అందరికీ వృద్ధులకి అందరికీ కూడా ఈ నెలలో 3,000 చేయడం జరిగింది. మాకు 3,000 ఎప్పుడో చేసిన 3,000 అట్లే మాకు 3,000 రూపంలోనే అట్లే 3,000 కానీ మిగిలిపోయింది. సో మాకు దాని కనీసం ఒక 4,000 5,000 చేస్తే పక్క జిల్లా తెలంగాణలో కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఆల్రెడీ 4,116 ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి 2 మంత్స్ నుంచి అక్కడ కూడా 5,000 6,000 చేస్తున్నారు. ఇక్కడ కనీసం మాకు ఒక 4,000 గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని మాకు న్యాయం చేస్తే బాగుంటుంది. చర్చల పేరుతో కాలయాపన చేయొద్దని, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేము గౌరవ వేతనం అడగట్లేదు, కనీస వేతనం అడుగుతా ఉన్నాం. మాకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ఏదైతే డిమాండ్ ప్రధానమైన డిమాండ్ 26,000 ఉందో అది నెరవేరేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగిస్తాం. ఇలాంటి జీవోలు ఇచ్చినా, మెమోలు ఇచ్చినా, నోటీసులు ఇచ్చినా నువ్వు ఏమైనా ఇచ్చుకో జగన్మోహన్ రెడ్డి, మేము బెదిరేది లేదు, బెదిరేది. ఇలా మేము దాదాపు 40 సంవత్సరాలుగా అంగన్వాడీలు అనేక ప్రభుత్వాలతో పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు నీ పైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము నీ పైన పోరాటం నెగ్గి తీరుతాం. ఖచ్చితంగా అంగన్వాడీలకు జీతాలు పెరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రేపు చెప్పి జీవోలకు బెదరం. ఈ పోరాటాన్ని రేపటి నుంచి నిరాహార దీక్ష లేకపోతున్నాము. నీ జీవోలు ఇవన్నీ చేష్టలు మానుకొని సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచి మొత్తం కూడా ఈరోజు వెంటనే ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల పట్ల నువ్వు సానుకూలంగా పరిష్కరించాలి. పిల్లల గురించి ఆలోచించండి, గర్భవతుల గురించి ఆలోచించండి, బాలింతల గురించి ఆలోచించండి అంటున్న జగనన్న, నీకు మనసు ఉంటే, నీకు మానవత్వం ఉంటే నువ్వు ఆలోచించి గర్భవతుల్ని బాలింతలకి ఇవ్వాల్సిన ఫుడ్ని నువ్వు నొక్కేస్తున్నావు. కాబట్టి ఈ సమ్మెని పొడిగించే విధంగా చేసి వాళ్ళకి ప్రజల గురించి ఆలోచించకుండా నువ్వు పబ్జీ గేములు ఆడుకుంటా ఎవరిని లక్షలేంతనంలో చేస్తున్నావు. నీకు పబ్జీ గేములు ఆడుతున్నావు. ఎందుకంటే కళ్ళు కనపరావు, చెవులు వినిపించవు. గర్భవతులు, బాలింతలు, అంగన్వాడీ సమ్మెలు, ప్రజల బాధలు ఏమీ అర్థం కావడంలా. ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ సమన్యాయం కల్పించాలని, రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని ఏపీ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ ప్రధాన కార్యదర్శి జి వరదరాజులు మాదిగ డిమాండ్ చేశారు. మేము రాజకీయంగా సమన్యాయం కోసం సామాజిక వర్గాన్ని కూడా సమానంగా తీసుకువెళ్లే విధంగా ఈ నెల 20వ తారీఖున కడపలో జరిగే బహిరంగ సభలో లక్షలాది మందితో తాడుపేడ కూడా మేము చేసుకునే విధంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా సామాజిక న్యాయం సమన్యాయంగా మాకు రాజకీయంగా అన్ని 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మాకు సమన్వయం చేయాలి, 4 పార్లమెంటు స్థానాల్లో కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలతో కూడా మేము మంత్రాలు చేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా యువ నాయకుడు ఆయన చేస్తున్నటువంటి కృషిని ఫలిస్తూ ఆయన రాజకీయంగా కూడా ఆ పార్టీకి సేవలు అందిస్తూ ఇట్లా ఏపీ ఎంఆర్పీఎస్ కూడా యువ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఆయనకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కూడా ఆయన ఆ యొక్క పార్టీ నాయకులతో చర్చిస్తున్నాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,680 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,809 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మకర జ్యోతి దర్శనానికి ఆంక్షలు.
శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. తిరుపతి జిల్లాలో ఎన్నికలకు గురు శిష్యులు దూరం, తండ్రులను పక్కన పెట్టి తనయులకు అవకాశం. టెంపుల్ సిటీ తిరుపతిలో కోవిడ్ కలకలం, 20కి చేరిన కేసుల సంఖ్య, 1 మృతి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా, అయోమయంలో రోగులు. తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం, కానరాని ఆరోగ్య శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.